శ్రీ శ్రీ కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు అయ్యా అల్లుడి గారి తండ్రి గారి పేరు. అల్లుడు గారు మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి. తండ్రి గారి పేరు తండ్రి ఎవరో తెలియదేమో. ఏయ్ నువ్వు నోరమై. బామ్మ మ్యాటర్ ఇంత సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూంది వేస్తావా? అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు 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 చెప్పు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నీకు జనరల్ నాలెడ్జే లేదా? నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు. బామ్మ మా నాన్న వచ్చిన అలాగే ఉన్నాడు. నువ్వే ఆడలాగా ఉన్నావు. అవును బామ్మ, ఇంతకీ వీళ్ళిద్దరిలో మా మమ్మీ ఎవరు? ఆల్వేస్ కీప్ లెఫ్ట్ అంటారు, కానీ మీ నాన్న కీప్ ని రైట్ లో ఉంచుకున్నారా. మీ నాన్న చెప్పులు కొన్నా కూడా జతగానే కొంటాడు. అవును బామ్మ, ఇంతకీ మనది ఏ ఊరు? బామ్మ ఏమైంది? అయ్యో గాజు పగిలిపోతుంది. బామ్మ బామ్మ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? కాదురా, ఊరి పేరు అడగగానే రక్తం పొంగింది. సీనాపురం. బామ్మ నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి. నన్ను ఆశీర్వదించు బామ్మ. ఆల్ ది బెస్ట్. కేవ్ కేక. మా అమ్మ నాన్న కలుసుకుంటే కేవ్ కేక. బాబు మరి నిశ్చితార్థం అప్పటి వరకు ఆపండి. అల్లుడు గారు వాడు ఏదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు, రేపు మీరు తెలిసి అంటారు. చాలు, నాకు జరిగిన అవమానం చాలు. మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. పడతాడా? శివ, నేను రెడీ. పద వెళ్దాం. ప్రియా నువ్వెక్కడికి? హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడే. ప్రియా నేను వెళ్లే దారి రాళ్ళు రప్పలతో కూడింది. శివ, సుమోలు ఉన్నాయి కదా, పెళ్లికి ముందే హనీమూన్ కి అమ్మాయిని తీసుకెళ్ళు. మంచి కిక్కిచ్చే మాట చెప్పావా? ఇప్పుడు కిక్ వస్తే హనీమూన్ కి వెళ్ళి వచ్చా కొక్క వస్తా. ఏంటిది స్పీడ్ బ్రేకర్ సార్? కాదు, సీమ బ్రేకర్స్. సీమలోకి ఎంటర్ అయ్యాం కదా, సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి దడేల్ దడేల్ మన కాల్లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. ఊరొచ్చేసిందా? కాదు, పొలిమేర వచ్చింది. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి. హే, ముద్దు సీనా. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీ. నీది ముంబయా? నేనన్నది లిప్ కిస్ కాదు, ల్యాండ్ కిస్. సేవాపురం. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. బాబు బాబు ఏమైందమ్మా? బాబు 5 నిమిషాలు, 5 నిమిషాలు మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు. ఏ మీడియా వాళ్ళని తీసుకొస్తావా? అయినా నేను లెగ్ పెట్టింది నా ల్యాండ్ మీదే కదా. ఎవడో పాము. రేయ్, నువ్వు లెగ్ పెట్టింది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైండ్ మీద. ల్యాండ్ మైనా? ఎక్కడికి? ఆగు. హలో 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 ఆ? హలో వెంకట్, మొన్న నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు నో చెప్పాను. ఇప్పుడు ఆలోచించి చెప్తా. వాసిని ఇంకా బాంబే పేర్లేదు, అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా. ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇదేంటి ఎకోలో నా వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది? అది నీ వాయిస్ కాదు, నీలాగే ఇంకొకటి అరిచాడు. సార్ నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను, వచ్చి హెల్ప్ చేయరా? 2 రోజులు ఓపి పట్టండి, అదే అలవాటు అవుద్ది. అదేంటి సార్? అదంతే స్వామి, నేను పెట్టి 4 రోజులు అయింది. ఇక్కడే శివ. ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ. ఒక ఐడియా బాంబ్ టైం నే మార్చేస్తుంది. వాట్ ఎన్ ఐడియా స్వామీజీ.
ఏందబ్బా బీపీ మిషన్ పేరిపోయా 200 ఉండాల్సింది 600 ఉంది పేల్దాం మరి తోకెత్తు ఇంజక్షన్ చేయాలి ఇంజక్షన్ చేసిన తర్వాత అరగంటకి కుడి తాగాలి కుడితే నువ్వెవరో పశువుల డాక్టర్వా మరి నువ్వు అనుకున్న మనుషులు డాక్టర్ అనుకున్నావా అవు. అది నేను కదా మా అన్న ఆడు నేను హలో బెదర్స్ ఆడు మనుషులు డాక్టర్ నేను పశువుల డాక్టర్ ఆడిని నేను కాదురా ముర్రో అంటే ఎత్తుకొచ్చాను మీ దొల్లపోతాను ఏంది? ఎలా వచ్చాం కదా తోకెత్తు ఇంజక్షన్ చేస్తాను ఆ? అవతల చాలా గేదెలు నా కోసం వెయిటింగ్ చెడి 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 ఏమిరా చెడిక్కా ఇట్రా ఒరే దున్నా అన్నా వచ్చి నీ పట్టుకొని తోకెత్తు దీనికి ఇంజక్షన్ నేను చేస్తా రారా. పశువుల డాక్టర్ దొరకరమ్మంటే ఈయన దొరకొచ్చావా నేనేమన్నా ఎరువు లెక్క కానొచ్చానా ఇప్పుడు 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 సమ్మగుంటది కదా ఇంకా పోయి అఘోరాన్ని పిలుచుకురా పో పెద్దవా స్వామి ఏయ్ ఏంటిది మీరు నా ప్రాణాలు కాపాడారు స్వామి ఇక నుంచి మీరే నా గాడు నేనే మీ డాగ్ ఫోన్లే శివ డబ్బులు తీసుకోకుండా గొడుగు పడుతున్నాడు కదా ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి స్వామి అది సంగతి ఏం చెప్పకుండా అది సంగతి అంటారండి స్వామి ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది అందుకే ఫ్లాష్ లా చెప్పాను అర్థమైంది స్వామి అంటే మీరు మీ అమ్మా నాన్నల కోసం వచ్చారు అంతే కదా అర్థమైంది తొడగొట్టడం నేర్చుకోకుండా సేవలు ఎలా బతుకుతావురా తొడ కొట్టి కొట్టి తొడ పుండైపోయింది. నోరు మూసుకుని పదరా మర్యాదకి వెళ్తావు లేదా నడవరా తొడగొట్టుడు పబ్లిక్ స్కూల్ పదండి స్వామి 2 3 4 రా 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 పిలు పిలు కమ్ ఆన్ రండి సార్ రండి నా పేరు కిషోర్ దాస్ అరే విగ్రహం బెల్ల మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఈ విగ్రహం కాదు ఆ విగ్రహం నేను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ని హలో ఈయనెవరు ఓనరా కాదు డోనర్ అప్పట్లో ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు ఊరంతా ఈయన్నే రైల్వే స్టేషన్ గా వాడుకునేవారు ఈయనే తొడగొట్టి రైళ్లను ఆపేవాడు పంపేవాడు ఒక రోజు ట్రైన్ ఆపడానికి ట్రాక్ మధ్య నిలబడ్డాడు కాలెత్తాడు చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుము పట్టేసింది తర్వాత ట్రైన్ ఏను కొట్టేసింది అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఈ స్కూల్ పెట్టి ఆయన కథనే సిలబస్ లో చేర్చాం తొడగొట్టడంలో డిగ్రీలు ఇస్తున్నాం వీళ్ళందరూ రేపటి నుంచి రైల్వే స్టేషన్ లో తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తారు స్వామి మేడం మీకు తొడగొట్టడం వచ్చా రాదు ఏ ఏం లేదు తొడలు బాగున్నాయి గంట క్రాష్ కోర్స్ ఉంది నేర్చుకుంటారేమో అని అదేమైనా పెద్ద ఎంసెట్ కోచింగ్ ఆయన ఇక్కడికి వచ్చింది ఫ్యాక్షన్ కోసం కాదు మా పేరెంట్స్ వెతుకుంటానికి పద ఎన్నిసార్లు చెప్పాను అది సేవలో కాదు. పొట్టి డ్రెస్ సార్, వేసుకోకూడదని సార్, సార్. తెరుచుకో గూగుల్ తల్లి వేరే స్టిక్కల్ రెడ్డి ఎనిమి నీ శత్రువు నీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యాడురా ఆగండిరా మీరెక్కడికి అన్ని పట్టుకురావడానికి స్వామి వాడు ఎలా ఉంటాడో మీకు తెలుసునా వాదేం బాయా యా పశువుల డాక్టర్ పనికి మానో తీసుకొచ్చాడు గబ్బు నాయాలు వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా లేకేమి వాడు తల్లి కడుపులో ఉండగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఉండదు నా కాడ చాలు అది చాలు జై గూగుల్ తల్లి అచ్చు నా పోలికే అమ్మయ్యా నా కొడుకే అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా చిచ్చి సరే సరే ఈ దరిద్రులను పట్టుకునే లోపు మన వెళ్ళి మన కొడుకుని కలుసుకుందాం పద పద వీడే